సార్వత్రిక ఎన్నికల తర్వాత అంటే ఈ కౌంటింగ్ తర్వాత వైకాపా ఓడిపోవడం, జగన్ నాయకత్వంలోని ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు రావడం, ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు వచ్చి అధికారం కైవసం చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి రాజకీయంగా అనేక మార్పులు వచ్చాయి. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో జగన్ హయాంలో 2019-24 మధ్యలో బూతుల మంత్రిగా ప్రసిద్ధి చెందినటువంటి గుడివాడ నాని, అంటే కొడాలి వెంకటేశ్వర ఆయన పేరు నాని అంటుంటారు. ఆయనలో ఇప్పుడు ఒక్కసారి భయం అలముకుంది. కొడాలి నానికి భయం అంటే ఎలా ఉంటుందో తెలుగుదేశం నేతలు ఇప్పుడిప్పుడే చూపిస్తూ ఉన్నారు. అంటే కక్ష సాధింపు చర్యలుగా కాకుండా నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించిన వారి మీద చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే తరహాలో తెలుగుదేశం నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో నాని దిక్కుతోచక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. తొలి దశలో అంటే ఎన్నికల సమయంలో రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, సుమారు 50,000 తేడాతో ఆయన ఓటమిపాలయ్యారు. 2004-2009లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన తెలుగుదేశం శాసనసభ్యుడిగా గుడివాడ నుంచి గెలుపొందారు. విభజన తర్వాత 2014-19లో వైకాపా అభ్యర్థిగా గుడివాడలో గెలుపొందారు. 2019-24 మధ్య అంటే మొదటి 3 ఏళ్లలో విశ్రాంతికి ముందు ఆయన మంత్రిగా పనిచేశాడు. జగన్ క్యాబినెట్లో సివిల్ సప్లైస్ మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత అంతకుముందు కూడా అంటే 2014 వైకాపా నుంచి 2014-24 మధ్య వైకాపా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో విచ్చలవిడిగా బూతులు మాట్లాడటం, మంత్రులు తెలుగుదేశం పార్టీలను కించపరిచే విధంగా వ్యవహరించడం, ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ వాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడటం, సినీ నటుడు బాలకృష్ణను కూడా కించపరుస్తూ ఈ విధంగా ఆయన బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత నాని పూర్తిగా ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన తర్వాత ఆయన మీద మామూలుగా మనం స్లో పాయిజన్ అంటాం, ఆ తరహాలో తెలుగుదేశం నాయకులు ఇచ్చే ఈ కేసులు, ఈ వ్యూహాత్మక దాంతో బెంబేలెత్తిపోతూ ఉన్నారు. ప్రధానంగా అప్పట్లో ఎన్నికల సమయంలో వాలంటీర్లు అంటే వైకాపాకు అనుకూలంగా రాజీనామా చేయాల్సిందని చెప్తే కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వాలంటీర్లకి ఉద్యోగాలు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాళ్ళనే కొనసాగిస్తూ ఉంది. రాజీనామా చేసిన వాలంటీర్లు ముందుకొచ్చి గుడివాడలో తమను బలవంతంగా నాని రాజీనామా చేయించారని పోలీస్ కేసు నమోదు చేశారు. ఆ పోలీస్ కేసు రిజిస్టర్ చేసి కేసు నమోదు చేసి నాని మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఆయన మంత్రిగా ఉన్న సమయంలో 5 ఏళ్లలో అక్కడ చేసిన అవినీతి, అరాచకాలు, భూముల కబ్జా, తర్వాత బలవంతంగా నాని గడ్డం గ్యాంగ్ అంటుంటారు. నాని అనుచరులంతా కూడా కొంతమంది ఆస్తులు స్వాధీనం చేసుకోవటం, అక్కడ సరిహద్దు రాళ్లు పీకేసి వాటన్నిటిని కూడా కైవసం చేసుకుంటే వాటన్నిటి మీద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఒక్కొక్క కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ కేసులకు భయపడి అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారని కానీ ఏదైనా కానీ నాని నేరుగా హైకోర్టును సంప్రదించాడు. యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ ఇవ్వాలని. అయితే బెయిల్ ఇవ్వలేదు కోర్టు. ముందు దర్యాప్తు చేయనండి, దర్యాప్తు చేసిన తర్వాత అరెస్టు అనేది లేదు కదా, ఇప్పటికీ ముందుగానే బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు నానిలో ఒక వణుకు, భయం అనేది ఏర్పడిందని పరిశీలకులు చెప్తూ ఉన్నారు. సుమారుగా అంటే 20 ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా అక్కడ పనిచేసినటువంటి కొడాలి నానిలో ఒక్కసారి భయం అనేది ఎలా ఉందో తెలుగుదేశం నేతలు చూపిస్తున్నారని చెప్పని ఆ ప్రాంతవాసులంతా అంటున్నారు. దాదాపు అంటే 20 ఏళ్ళు గుడివాడ శాసనసభ్యుడిగా గుడివాడలో ఎన్టీఆర్ అక్కడ ప్రాతినిధ్యం వహించారు. అటువంటి నియోజకవర్గంలో ఈ నాని ఇష్టం వచ్చిన రీతిగా వ్యవహరించి మంత్రిగా ఉన్న సమయంలో అక్కడ నగరపాలక సంస్థ క్యాంప్ ఆఫీసును స్వాధీనం చేసుకోవటం, అక్కడే ఆఫీసు పెట్టడం, దాన్ని ఎన్నికల సమయంలో దాన్ని ఉపయోగించుకుంటే టీడీపీ అభ్యర్థి ఎలక్షన్ కమిషన్కి అంటే ఆయన స్క్రూటినీలో ఆయన నామినేషన్ తిరస్కరించాల ప్రభుత్వ కార్యాలయం ఉపయోగించి అద్దె చెల్లించలేదని ఫిర్యాదు చేసిన అప్పట్లో రిటర్నింగ్ అధికారి ఆ ఫిర్యాదును పక్కకు పెట్టేసి ఆయన నామినేషన్ని ఆమోదించారు. అప్పటి నుంచి పదే ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా ఎలక్షన్లో అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు వాటన్నిటినీ అధికార పార్టీ తెలుగుదేశం నేతలు తిరగదోడుతూ ఉంటే నాని ఒకసారి ఏం చేయాలో దిక్కుతోచక బెంబేలెత్తుతూ ఉన్నారు. మొత్తం మీద ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ నాని అంటే బూతుల మంత్రిగా ప్రసిద్ధి చెందిన కొడాలి నానికి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు తొలిసారి భయం అనేది ఎలా ఉందో రుచి చూపించారని చెప్పని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరి భవిష్యత్తులో ఇంకా ఆయన 20 ఏళ్ల పాటు చేసిన అవినీతి అక్రమాలు నిబంధనల ఉల్లంఘన మీద తెలుగుదేశం నాయకులు ఎటువంటి కేసులు నమోదు చేస్తారు, ఇంకా ఏ విధంగా ఎంటబడతారు అనే దాని మీద అంత చర్చనీయాంశమైంది. ఇప్పటికైతే కొడాలి నాని కొంత స్పీడ్ తగ్గినా కూడా ఇంకా అదే భాష మాట్లాడుతూ ఉన్నాడు. అయితే గతంలో ఉన్నంత స్పీడ్ కాకుండా కొంత భాషలో కొంచెం మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఏదైనా తెలుగుదేశం నాయకులు ఆయన మీద జాలి చూపించకుండా ప్రతిదీ కేసు పెట్టి చట్టం తన పని దాన్ని చేసిపోతుంది అని చెప్పిన ధోరణిలో ముందుకు సాగడంతో నాని ఒక్కసారిగా బెంబేలెత్తుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.